హాయ్ గాయ్స్, మేమైతే ఈరోజు గుట్టకు పోతున్నాము. బాబుకి పుట్టెంటికలు తీయాలి. ఇంకా అంటే ఫస్ట్ ఒకసారి తీసినాము, మళ్ళీ ఒకసారి తీయాలని అందరం కలిసి పోతున్నాము. ఆ వీడియో అయితే ఇప్పుడు మీకు చూపంలో అయితే బయట పెడుతున్నాము. హాయ్ అప్ప మామ. So guys, welcome to our channel. Channel. హాయ్ అప్ సిసిరా. హాయ్ అప్ప తమ్మ. ఇక వదినా హాయ్ అప్పు. ఇషాడ్ వేనా గుండు గుడ్లు చూడు కట్ల కట్ల కండ చూడు. మా విశ్వ అయితే మేకని తీసుకొని వచ్చిండు. దాని తర్వాత మా నాన్నమ్మ వచ్చి బండ్లకు పూజ చేస్తున్నారు. కార్డు కొట్టు పెట్టిరా. అయ్యో తాత అయ్యో 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 లారీ లారీ లారా అయ్యా మంచి వీడియో తీసి నా పెట్టేసి మేమైతే స్టార్ట్ అయిపోయినాం. అయ్యో పేరు అందరూ ఇలా లహరి ఈ పిల్లలు మేము కొంతమంది కార్లో, కొంతమంది బండిలో వచ్చినాము. నేను మా హస్బెండ్ తాత అయితే ముందు కూర్చున్నాము. కార్ ఇప్పుడే ట్రైనింగ్ గుట్టకైతే వచ్చేసినాం. ముందు వీడియో తీస్తుండే కానీ గుట్ట ఖరాబ్ అయిపోయి తీయడానికి జై జై తీరా వీడియో జై జై మేము అక్కడ ఎప్పుడు ఉండే రూమే తీసుకున్నాము స్టే చేయడానికి. అదే రూము కన్ఫర్మ్ చేసుకొని అందరం అక్కడ ఆగి వెయిట్ చేసినాము. అట్లా పోవాలి అని వెయిట్ చేసుకుంటున్నాము. ఇదే మన గెస్ట్ హౌస్. అయితే మేము గుండం కాడికి అయితే పోతున్నాము. అన్ని బట్టలు చదువుకొని, అంటే వస్తలే పెద్దోళ్ళు ఎవరు వస్తలే, మేమే పిల్లలం పోతున్నాం. గుండం స్నానం అంతే. మా విశ్వ గుండి చేయించుకొని అయినంత అయినా పోతున్నాం. జరుగు అందరు అడ్డం జరుగు. ఆడే వస్తాడు గుండె చేయించుకోవడానికి. ఈడే వాడు మా విశ్వ గుండె చేసుకోవడానికి ముందు గుండం దగ్గర పోయేటప్పుడే అక్కడ పక్కన టిఫిన్ సెంటర్ ఉంటే టిఫిన్ చేద్దామని ఆయన మాట. మార్నింగ్ నుంచి ఏం తినలే, గుట్టకు వస్తున్నాం అనేసి ఇంకా అక్కడ టిఫిన్ చేసి అప్పుడు గుండం దగ్గర తిన్నాం. విశ్వ గుండి చేసిన వీడియో మొత్తం వెళ్ళామంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. ఇంకా స్పీడ్ వేసేసి కొంచెమే వెళ్తున్నాం. చిన్నప్పుడు
అది మీకు గుండె వేసుకున్నప్పుడు మేడారం ఎట్లా అనిపిస్తుంది ఆయన అయిపోగానే మా హస్బెండ్ విశ్వ గుండె ఓహో ఎట్లున్నాయి విశ్వ శబాష్ శబాష్ మా డాడా ఏం కాంపిటీషన్ పెడతారే నాడు 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 నడు లోవరే లోవరే ముసలోళ్ళు అందరు ఇక్కడ కూర్చోరు అలసిపోయి అప్పుడు ఎట్లా చేస్తుంది చెప్పాను ఒక్క మా విశ్వకు వాటర్ అంటే చాలా ఇష్టము. ఆయన ఆడడానికి ఎప్పుడు వెనకపోడు. ఏంటంటే చల్లగా ఉంటుంది కదా, ఫస్ట్ అట్లనే ఏడుస్తాడు, తర్వాత ఆయననే ఎంజాయ్ చేస్తాడు. ఇంకా మేము గుండంలో ఎక్కువసేపు ఆడలేము, టైం అయిపోతుంది. వచ్చేసి జల్లి వెళ్ళి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని రెడీ అవుతున్నా. లేట్ అవుతుందని మా వద్ద రెడీ చేస్తున్నాము. మా సాతి చూసి చెప్తున్నా అత్త అయితే తయారవుతుంది అని. ఇక ఓలే మన్నట్టు ఆయన ఒక్కడాడ ఊరికి ఓనా. మా హస్బెండ్ మా హరీష్ అయితే ఎవరు ఏమో అన్నట్టే ఒక అటు సైడ్ ఒక సైడ్ అంటే ఏంటంటే వాళ్ళు గుండంలో స్నానం చేసారు కదా, ఎట్లా అయ్యి ఒక్కొక్కరు ఒక్క దగ్గర తీసుకుని మన అన్నారా ఉన్నది. ఇప్పుడు మేకప్ అయిపోయింది అది గైస్. ఇప్పుడే రెడీ అయ్యి వెళ్తున్నాం దర్శనానికి. గుండం నుంచి బయటికి రాగానే అక్కడ హనుమాన్ గుడి దగ్గర కార్తీక దీపాలు పెడుతున్నారు. ఇంకా నేను కూడా పెడతా అంటే ఓకే మా హస్బెండ్ చూసి పెట్టు నువ్వు ఏం పెడతావు పెట్టుకో అనేసి అనేసి కార్తీక దీపం అయితే పెట్టేసి నేను కార్తీక దీపం పెట్టేటప్పుడు మా విశ్వని హరీష్ ఇంట్లో తీసుకొని పోయి బండ్లో కూర్చోబెట్టేసారు. ఇంకా మళ్ళీ గుర్తుకొచ్చి విశ్వం తీసుకురాపు అంటే మా నాన్నమే తీసుకొని వచ్చిండు. గుండం నుంచి బయటికి రాగానే బస్ స్టాప్ దగ్గర జామకాయలు కనిపించేసరికి జామకాయలు తీసుకున్నాము. కిలో మానవ బేరం మాట్లాడుతుండు. చెప్తాను అవుతావు షాప్లో చెప్తాను అవుతావు ఎంత
వచ్చేసినాము. మామూలు కొంతమంది మిస్ అయిపోయారు, అలా వచ్చేదాకా ఆగుతుంది. పాపం కోతులు బంధించి పెట్టారు. ఏనా అయ్యప్ జై హింద్ జై. అయిపోయింది దర్శనం. చూడాలి అందరూ అయ్యప్ప. టైం చూసుకున్నట్టయితే 3:12. ఎన్ని గంటలకు ఎదురైనప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత మా ఏడుస్తుందని నేను ఒక దగ్గర కూర్చొని ఫీడింగ్ ఇస్తుంటే వీళ్ళు ఇంకొక దగ్గర కూర్చొని బయటకు వచ్చినాక వీడియో తీస్తున్నారు. యాక్చువల్లీ మేము పోయేసరికి 1కి ఏమో ఎంటర్ అయితే గుళ్ళకి 3కి అయిపోయింది మా దర్శనము. మేమందరం ఈడ ఈ గేమ్ అందరు ఇక్కడ ఉన్నారు, కానీ మా అన్న వదిన అక్కడ కూర్చొని శాంతులు ఉన్నారు, కనిపిస్తలేదు. అంటే జరగండి జర వాళ్ళు ఎంతసేపు అని కాలేజీకి ఇస్తారు అనేసి బాటిల్ తీసుకొని బాటిల్తో గేమ్స్ ఆడుతున్నారు. ఫోటోలు తీయడం కూడా అయిపోయింది. ప్రసాదంలోకి పోవాలా, లడ్లో పులిహోర తీసుకోవాలా. ఇప్పుడు అది ఎట్లుంటుంది తెలియదు. చూద్దాం. ఈడున్నారు మన దోస్తులు అందరూ. మన తొట్టి గ్యాంగ్ అంత ఇక్కడ నుండి పొట్టి గ్యాంగ్. ఇప్పుడు వీళ్ళందరూ పులిహోర తీసుకొస్తారు. దర్శనం అయిపోయింది, పులిహోర అయినాం, లడ్డు అయినాం, ఇంటికి పోతున్నాం. నడురియా ఫోటో దిగేసి వెళ్ళిపోతాం. దర్శనం చేసుకొని రిటర్న్ వస్తుంటే బస్సులో వచ్చేటప్పుడు మా వరుణ్ లహరి ఒక దగ్గర కూర్చున్నారు అనేసి మా హరీష్ అయితే వీడియో తీస్తుండు. మేము వచ్చేసరికి మా అత్తమ్మ వాళ్ళు అన్నీ వంటలు చేసి పెట్టారు. రాగానే ఫస్ట్ మటన్ బోటి ఇట్లా తినేసినాము. అన్నం తిన్నాక మళ్ళీ వేరే పనులు చేసుకున్నాం అనేసి నేనైతే అన్నం తినేసినాము. మా బాబాయ్ అక్కడికి కోతులు వస్తున్నాం, మేము ఉండే దగ్గర అన్ని కోతులు వస్తున్నాయి అనేసి ఒక ప్లేట్లో అన్నం పెట్టుకుపోయి వాళ్ళందరికీ పెడతారు, అన్ని కోతులకు పెడుతుంది. भैया बस इसमें वीडियो पड़ेगा पढ़ने के लिए भाई ना कैसे अरे मैं तो भविष्य ना तो वाचिन हाँ भैया चलो भाई मामा ना चेक नहीं करके ये अरे मैं क्यों पार्ट को విశ్వ కోతుల కనం కోతులకు అన్నం పెట్టి నీకు పోతుండు, దాంతో పాటు సపోర్ట్ నేను ఓకే కమా
మా బాబాయ్ ఫస్ట్ పెట్టేసి వచ్చిండు, దాని తర్వాత మా విశ్వాన్ని కూడా తీసుకొని పోతా అని విశ్వాన్ని కూడా తీసుకొని పోయి పెడదాం. మేము ఏనే అవుతాం ఇక నువ్వు ఆ విశ్వకి నేను అన్నం తినిపిస్తే తిన్నాడు కానీ ఆ కోతులకు పెట్టే అన్నము అది చూసి తింటా అనేసి తింటుండు. మా విశ్వ అయితే దేనికి భయపడాడు, ఏదొచ్చినా చూసుకుందాం అన్నట్టు ఉంటాడు. బాబాయ్ ఒక కప్పని పట్టుకుండు, అక్కడ కప్ప తిరుగుతుందని దాన్ని తీసుకొని నోట్లో పెట్టుకొని తీసా కాలంటే అంటే ఛాలెంజ్ అని చెప్పి నోట్లో పెట్టుకొని తీసిండు. వీడియోకి వేసుకో అయ్యా బతకన్ కప్పరాడు అందరం తిన్నాము. ఇప్పుడే వీళ్ళంతా ఆడి చేసి ఖాళీ అయ్యి ఇప్పుడే తింటున్నారు వీళ్ళు కూడా. ఇక హరీష్ అంతే. మా హరీష్ బాబాయ్ అయితే ఇద్దరు ఛాలెంజ్ చేసుకున్నారు అనమాట. ఎత్తుకొని అక్కడ దాకా తీసుకొని హరీష్ ఛాలెంజ్ చేస్తే బాబాయ్ సరే చూస్తా అనేసి ఎత్తుకోపించింది. హరీష్ బాబాయ్ మోసాక బాబాయ్ హరీష్ ని మోస్తా అనేసి ఇంకొక ఛాలెంజ్. ఎంత దూరం దాకా మోస్తావు? మొయ్యాలా తప్పదు. ఎంత దూరం? అయ్యో చూద్దాం. ఆగండి, నీకు తెలియదు ఛాలెంజ్ ఇది. అగో బయటికి వాళ్ళు లేచి చిట్ చాటింగ్ డాన్స్ ఆడుకుంటూ వస్తుండు. ఈడు ఒక కాలు ఎగరేస్తాడు, ఒక కాలు దుక్కేస్తాడు. ఈడు మేము లేస్తాము, పొద్దున అంతా ఎంజాయ్ చేస్తాము. లేచి ఇప్పుడు టిఫిన్లు చేయడానికి పోతున్నాం. అలా చూపిస్తాం చూడు. ఎవరెవరు పోతున్నారు? లారీ, లవాడియా, హరీషణ, హేమా, సిస్టరా. మా సిస్టర్ ఫ్రెండ్స్ ఆడున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇక మా సిస్టర్ శ్రేష్ఠ ఆడున్నారు. రర్రా అంటే వస్తలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి టిఫిన్ చేయడానికి వెళ్ళి అట్లనే చికెన్ ఇట్లా తీసుకొని వద్దామని చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొని పక్కనే కూరగాయల షాప్ ఉంటే అది కూడా కూరగాయలు కూడా తీసుకొని వెళ్ళి అదే అయిపోయా. రిటర్న్ తీరాడా అట్లా తీయక్కడ గలీజ్ మంచి వచ్చిందా? చూడదు మంచిదా? అరే ఆ గుట్టది, ఆ గుట్టది. దిస్ ఇస్ యాదగిరి గుట్ట.
వీడియో కూరగాయలు ఇట్లా అన్నీ తీసుకున్నాక మమ్మల్ని రూమ్ దగ్గర డ్రాప్ చేసి విశ్వ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బాబాయ్లు ఇద్దరు కలిసి మటన్ కొట్టించుకోవడానికి పోతున్నారు. రివర్స్ కెమెరా పెట్టి ఇట్లా సెల్ఫీ కెమెరా పెట్టి కారం కొడుతుంది ఇటది మా మంది నాన్న అడం కదా నీకు రూపాయలు తీసుకున్నా అట్లా కాదరా ఇప్పుడేం తీసుకున్నప్పుడు ముందు రోజు మేమందరం పిల్లలం దర్శనం చేసుకున్నాం కదా అని నెక్స్ట్ డే మా అత్తమ్మ వాళ్ళందరూ దర్శనం చేసుకున్నారు. ఇక్కడ మా నాన్నమ్మ అయితే వంట చేస్తుంది. నాన్నమ్మని అన్ని కోసుకొని నాన్నమ్మని వేసుకుంటుంది. నేనేం చేయాలి అనుకోకండి, నేను ముందే గిన్నెలు తోమి పెట్టిన. నేను ఆడింది మాకు సరిపోలేదు, అందుకే సెకండ్ టైం గుండంలో ఆడడానికి వచ్చినాం. మీరు కోతులు అందరూ వచ్చారు చూడండి గైస్. అలాగే మరి కోతులు ఆడుతున్నాయి. మనకు రెండు కోతులు ఆడుతున్నాయి. మా పెద్ద కోతి మా ప్యాలు అని బట్టలు ఇస్తుండు. దర్శనం చేసుకొని రాగానే మేము పిల్లలం అందరం కలిసి మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. స్నానం చేసుకొని చాయ్ అయితే వచ్చినాము. గుండం దగ్గర నుంచి ఇంటికి వెళ్ళగానే కొంచెం చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాము. మా పక్కన రూమ్ తీసుకున్న వాళ్ళ చిన్న పాప బర్త్డే అయితే మా మామయ్య వెళ్ళి గిఫ్ట్ ఇస్తుంది. మా మామయ్య మా విషయం ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. విశ్వతోటి విశ్వ పాపకి ఇప్పుడైతే మేము ఇంటికి పోతున్నాం. యాదగిరిగుట్ట నుంచి ఇప్పుడే స్టార్ట్ అయినాం. మా వాళ్ళందరూ అయ్యపోరే బాగా అయ్యప్పు బా అయ్యప్ప జై ఫ్రీ బస్ ఇది యాదలో టైం ఫ్రీ బస్ అంకోల్ యూట్యూబ్లోకి వస్తావు. మన కార్ రాలేదు ఇంకా వస్తుంది. గైస్ ఇది మన కారే పోయిందంటూ ముక్కడికి వస్తే బాగుండు.